లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అనే దానిపై అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వం సాలిసిటర్ జనరల్ మెహతాను కోరింది ధర్మాసనం. అయితే దీనిపై అభిప్రాయం చెప్పడానికి సాలిసిటర్ జనరల్ సమయం కోరారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ను కొనసాగించాలా లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అనే దానిపై అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వం సాలిసిటర్ జనరల్ మెహతాను కోరింది ధర్మాసనం. అయితే దీనిపై అభిప్రాయం చెప్పడానికి సాలిసిటర్ జనరల్ సమయం కోరారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, తిరుమల లడ్డు వివాదంలో బీజేపీ ఎలా స్పందిస్తుంది? టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలను బలపరుస్తుందా లేకుంటే వ్యతిరేకిస్తుందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఏదైతే సుప్రీంకోర్టులో ఈ రోజు లడ్డు కేసు సంబంధించి విచారణకు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందని చెప్పి ఆసక్తిగా చూడటం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ లాయర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనను రేపు ఉదయం వినిపిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో కోర్టు రేపు ఉదయం 10:30కు వాయిదా వేస్తున్నట్లుగా కూడా న్యాయమూర్తులు అయితే ప్రకటించారు. ఈ కేసుని ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం ప్రస్తుతం విచారిస్తోంది. జస్టిస్ గవాయ్తో పాటు విశ్వనాథన్ ఇద్దరు కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అయితే విచారణ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా మొన్న జరిగిన విచారణలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి పైన, ముఖ్యమంత్రి పైన కూడా ధర్మాసనం కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది. సిట్టు విచారణ వేసిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి కేసు పైన మాట్లాడతారు, అలాగే ఆయన ఏ ఆధారాలతో జంతు కొవ్వు కలిసిందని చెప్పి చెప్తారని కూడా అనటం జరిగింది. అలాగే సిట్టు పైన కూడా సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు పరిగణనలో తీసుకొని సిట్టు విచారణ తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. ఈ మేరకు టీజీపీ కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పడం జరిగింది. మొన్న జరిగిన విచారణలో ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాల్సిందిగా కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఎందుకంటే పిటిషనర్లు రాష్ట్ర ప్రభుత్వ విచారణ పైన నమ్మకం లేదని చెప్పి వాళ్ళు చెప్పడంతో దీనిపైన కేంద్రం ఎందుకు దర్యాప్తు జరపకూడదు అని చెప్పి అడగడం జరిగింది. దీంతో సొలిసిటర్ జనరల్ దీనిపైన స్పందించాల్సిన పరిస్థితి అయితే ఉంది. కేంద్రం తన వైఖరి ఖచ్చితంగా ఇంకా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్రం సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కేంద్రం తామే విచారణ చేపడతామంటే సిబిఐకి ఇచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం అలా కాకుండా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన విచారణ చేస్తే మాకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానిస్తే మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన కాస్తంత ఆ వ్యాఖ్యల ప్రకారం మనం చూస్తే ఇది కొంత అసంతృప్తిగానే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రభుత్వం లోబడి ఉండే సిట్టు మీద, ఆ దర్యాప్తు మీద ఆ ప్రభావం అయితే చూపే అవకాశం ఉందని న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఒకవేళ కేంద్రం వైఖరి చెప్పినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ విచారణకి ఒప్పుకుంటుందా లేదనేది కూడా కొంచెం సందేహాస్పదంగానే ఉంది. మొత్తం మీద కేంద్రం వైఖరి చెప్పిన తర్వాత దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. దాని తదుపరి ఆదేశాలు కూడా జారీ చేస్తారు. ఆ ప్రకారం ఇది సిట్కి వెళ్తుందా లేదా కేంద్రం ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ గాని లేదా పిటిషనర్లు కోరినట్టుగా సిట్టింగ్ జడ్జి గానీ లేదా రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయడం గానీ ఇలాంటి ప్రకటనలు ఏమన్నా
ఒకవేళ ఇట్లాంటి ఆదేశాలు ఏమన్నా న్యాయమూర్తులు చేస్తారనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ రేపు ఉదయం 10:30 గంటల పైన దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వైఖరి అత్యంత కీలకంగా ఉందని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఇటు బీజేపీ, టీడీపీ కూటమి ఉన్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీని మీద కోర్టుకు సమాధానం ఇస్తుందనేది కూడా మరో ఆసక్తికర అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు కూడా పురంధరేశ్వరి కూడా దీనిపైన ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ కోర్టు న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యలను కూడా ఆమె సందేహించిన నేపథ్యంలో మరి కేంద్రంలో బీజేపీ పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తారో అటు ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన లడ్డు అంశం పైన మరి ఏం జవాబు తమ న్యాయవాద ద్వారా కోర్టుకు చెప్తారో మరి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్తారు. మొత్తం మీద కేంద్రం వైఖరి రేపైతే ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. తదుపరి విచారణ అయితే దాని ప్రకారం న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.